జరిగిన పరిణామాల అంచనా వేసుకొని పరిశీలించుకొని వచ్చి కూర్చొని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఇక్కడ ఉండి మంచిని మంచి చెడును చెడు మీ అనుభవాన్ని ఉపయోగించి విశ్లేషించి విడమర్చి మాట్లాడితే ప్రజలు ఆమోదించటోళ్ళు అధ్యక్ష. మాటకు ముందు స్టేచర్, మాటకు వెనకాల స్టేచర్ అంటారు అధ్యక్ష. మీ స్టేచర్ పట్ల ఉన్న మీ ఆలోచన, మీ పట్టింపు ఈ స్టేట్ ఫ్యూచర్ పట్ల లేదా అధ్యక్ష? నేను అడుగుతున్నా, ఈ స్టేట్ ఫ్యూచర్ వద్దా? ఈ స్టేట్ ఫ్యూచర్ వద్దా? మీ స్టేచర్ గురించే మీ తాపత్రయమా? ఒకనాడు మీరు అధికారంలో ఉన్నారు, మీ పార్టీకి అధికార పార్టీగా స్టేచర్ ఉండే. 2023 డిసెంబర్ 3 తారీఖు నాడు అధికారం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ స్టేచర్ అది మీ పార్టీకి. 2024 మే జూన్లో పార్లమెంట్ జరిగింది, గుండు సున్నా ఇచ్చిండ్రు, మీ పార్టీని మార్చరీకి పంపించారు. నేనేం తప్పు మాట్లాడినా అధ్యక్ష? ఏమన్నా నేను? ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది, ఆ తర్వాత గుండు సున్నా వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చరీలకు పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష? అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈరోజు మార్చరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను, పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష. అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని 4 కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర నేను తీసుకోవడానికి? వారి దగ్గర ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా. ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి కావాలి అధ్యక్ష? అయితే హరీష్ రావు గారు కావాలి, లేకపోతే కేటీఆర్ కావాలి. అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదైనా జరిగితే వాళ్ళిద్దరు ఆ కుర్చీ కోసం పోటీ పడతారు. కానీ నేను ఇక్కడి నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష. నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? ఇది సింపుల్ లాజిక్ కదా అధ్యక్ష. నాకెందుకు ఆపాదిస్తున్నారు అధ్యక్ష అట్లాంటి తప్పుడు మాటలు అన్నిటినీ? నేను అట్లా కోరుకుంటలేను అధ్యక్ష. 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో చంద్రశేఖరరావు గారు ఉండాలి, వారు ఆ ప్రతిపక్షంలో అట్లనే ఉండాలి, నేను ఇక్కడనే ఉండాలి, వారు సూచనలు చేస్తూనే ఉండాలి, నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి, మా ఆర్థిక మంత్రి గారు మాకు నిధులు అందిస్తూనే ఉండాలి అధ్యక్ష. ఇది మా ఆలోచన అధ్యక్ష, ఇది మా భవిష్యత్ కార్యాచరణ. నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? నాకెందుకు? వాళ్ళు సరిపోను అన్నట్టు మళ్ళీ నేను కావాలా? వాళ్ళ ఇంట్లోనే పోటీలు పడుతారు నలుగురు, ఎవరు అందులోకి రావాలను. మా మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మంచి మనసు ఉంటే మాతో పాటు ఇక్కడ కూర్చుంటాడు, ఈ రోజు కాకపోతే రేపైనా. ఏమున్నది అధ్యక్ష? నాకు మంచి ఫ్రెండే, నేనేం కాదంటలేను అధ్యక్ష. 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ఈ తెలంగాణ రైతాంగానికి జరిగిన సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, చేసిన రుణమాఫీ కానీ, లేకపోతే కొనుగోలు చేసిన వడ్లు కానీ, కందులు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, పసుపు కానీ, సోయాబీన్ కానీ, ఏ పంటల గురించి అయినా, పండించిన పంటల గురించి, లేకపోతే కొనుగోలు చేసిన పంటల గురించి, లేకపోతే విధానపరమైన నిర్ణయాలు అగ్రికల్చర్ పాలసీ గురించి కానీ, ఎనర్జీ పాలసీ గురించి కానీ, ఇంకేదైనా పాలసీ గురించి కానీ, రైతుల గురించి ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. చంద్రశేఖరరావు గారిని తారీఖు చెప్పమన్నారు. నేను మా సంబంధిత శాఖ మంత్రులను రిక్వెస్ట్ చేస్తూ, తమరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఒకవేళ ఏదైనా సూచన చేస్తే ఎనీ స్పెసిఫిక్ డిస్కషన్ ఆన్ ది సబ్జెక్ట్ మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. నేను కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, రైతులకు సంబంధించిన దాని మీద వారు ఎప్పుడు అడిగినా మనం చర్చ చేద్దాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మహిళలు ఆడబిడ్డలు ఆశీర్వదించి రేవంత్ అన్న అని, పెద్దోళ్ళు మా బిడ్డ, మా పిల్లగాడు, మా ఇంట్లో పిల్లగాడని అనుకోవడం వల్లనే ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఆడబిడ్డల ఆశీర్వాదం, గౌరవం ఉంది, ఒక ప్రతిష్ట నిలిపిండు కేసీఆర్. నీ భాష వల్ల, నీ చర్యల వల్ల, నీ విధానాల వల్ల, నీ పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంట కలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నిన్న మేము శాసనసభలో, శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం. వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు, మీరు చూశారు అసెంబ్లీలో. నేను కేసీఆర్ నన్నులే, బీఆర్ఎస్ పార్టీని అన్నా అని మాట మార్చిండు. కేసీఆర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో డైరెక్ట్గా ఆయన యొక్క చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడిండు. నిన్న సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఏమంటాడు, మళ్ళీ మాట మార్చి, లేలే నేను కేసీఆర్ని అనలేదు, బీఆర్ఎస్ పార్టీని అన్నా. ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి కావాలన్నా? 24 గంటల్లోనే మాట మార్చడంలో రేవంత్ రెడ్డి మించినోడు ఇంకెవడని ఉంటాడా? నీకు సిగ్గుంటే
నిజాయితీ ఉంటే క్షమాపణ చెప్పు. నేను తప్పుగా నోరు జారినా కేసీఆర్ గారిని మార్చురిగిపోవాలని ఆయన చావును కోరుకున్నా అని జాతిపిత అయిన కేసీఆర్కు క్షమాపణ చెప్పు. ఏమన్నా ఆయన పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తాడు, ప్రజలు క్షమిస్తారు నిన్ను. ఇలా కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 4 కోట్ల ప్రజల కలలను నిజం చేసిన స్వాప్నికుడు. నువ్వు ఆయన పట్టుకొని ఆ రకమైన భాష మాట్లాడుతావు. నేనేమంటాడు మళ్ళా మాట మార్చేసిండు. మాట మార్చి నేను అట్లా అన్నానా అని నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు. అసలు నువ్వు ఎన్ని మాటలు మార్చినావు రేవంత్ రెడ్డి? చెప్తే ఇదంటే చూడు, రాస్తే రామాయణం అంతా, చెప్తే భారతం అంత ఉన్నది నీ కథ. నువ్వు మాట్లాడిన అబద్ధాలు, నువ్వు చేసిన గోబల్స్ ప్రచారాలు అంతా ఇంత కాదు. పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది. అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష. 2014-15లో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు TV9లో ABNలో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన ఈ రాష్ట్రంలో బ్యాన్ చేసిండు అధ్యక్ష. రవి ప్రకాశం జైల్లో పెట్టిండు, కృష్ణ మాదిగని జైల్లో పెట్టిండు, చాలామంది జర్నలిస్టులు. ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా SC/ST కేసులో ఆ రోజు ఎస్సీలను అవమానించింది, జైలుకు పోయి వచ్చిన అమ్మాయి. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష, జర్నలిస్టులని వేదిక మీద నుంచి. INPR లేకపోతే DAVP ఆమోదించిన పత్రికలు, ప్రసార సాధనాలు, వాళ్ళు ఇచ్చే ID కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష, రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్న మేము విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? రజాకర్లకు, నిజాంలకు, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రామ్జీవ్ గోండ్, కొమరం భీమ్, ఓ చాకలి ఐలమ్మ, ఈ ప్రాంతంలో దొడ్డి కుమరయ్య, ఓ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష. ఇది ఒక చైతన్యమైన ప్రాంతం. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మునగాడు. ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండి. ఆడ మీకు అన్నం తినబుద్ధి అవుతుందో నేను చూస్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష? అట్లా అనుకుంటుర్రా? ఓపిక పట్టిన అధ్యక్ష, నేను మర్యాదకుంటున్నా. మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు, నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్ప తీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని. నేను వద్దంటున్నా కాబట్టి, చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి, చట్టాల పట్ల, శాసనాల పట్ల, ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి ఏమనుకుంటూ ఊరుకుంటున్నాం అధ్యక్ష. అది మా చేతగాని తనం కాదు. చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమైనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. పదవి ఎంతకాలం ఉంటుందని కాదు, ఎట్లా ఉన్నామనే దాన్ని నేను లెక్కగడతా అధ్యక్ష. ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు నేను చేయను అధ్యక్ష. ఉన్నంత కాలమే ఉంటా, నిటారుగుంటా, నికార్సుగుంటా. ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకొని నేను చెప్పదలుచుకున్నా. మీరు అనుకుంటున్నాం ఏది పడితే అది బాగా మాట్లాడితే చెల్లిపోద్ది, లేకపోతే కోర్టుకు పోతే బెయిల్ వస్తుంది, లేకపోతే ఈడిపోతే అది వస్తుంది, ఆడిపోతే ఇది వస్తుంది, మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని. అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం. ఏం భాష అధ్యక్ష? ఒకసారి మీరు చూడండి అధ్యక్ష.
ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష? ఏం సాంప్రదాయం? తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అంత పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాషా ప్రయోగం జరగలేదు అధ్యక్ష. ఇదెక్కడి వింత పోకడలు, పైశాచిక ఆనందం అధ్యక్ష. వీటిని క్షమించే సమస్యనే లేదు అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వినండి, మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు. దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షంగా మీరు మాట్లాడండి, చెప్పండి, విమర్శించండి. దాన్ని సరిదిద్దుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నీ మోసపూరిత వ్యాఖ్యలు నిరుద్యోగ యువతకు అర్థమైనవి కనుకనే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిన్ను బండకేసి కొట్టిండ్రు, చిత్తుగా నీ కాంగ్రెస్ పార్టీని ఓడించిండ్రు. నువ్వు 15 నెలలకే ఈ రాష్ట్ర ప్రజలకు భారంగా మారిపోయినావు. రెండోసారి నీకు అవకాశం మాట పోయింది. ఆల్రెడీ మొన్ననే నీ ఓటమి, నీ పతనం ప్రారంభమైంది. నీదంతా వన్ టైం సెటిల్మెంట్. ఏ సెంటిమెంట్ కూడా నిన్ను కాపాడలేదు రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్ర ప్రజలు నీ పులుసు తీయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీ భార్యాబిడ్డలా? ఎదుటి వాళ్ళకు భార్యాబిడ్డలు ఉండరా? ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా? ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియదా నీకు? నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు. ప్రగతి భవన్ను పేల్చివేయాలని మాట్లాడినావు. ఇక నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను. ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది. కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నిన్నేమంటున్నావు? ఇట్లా అంటారా అట్లా. మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి. ఆ బాబుని, ఆ పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా. నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు. అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు మనిషివా పశువువా నువ్వు? మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు. మాట్లాడింది నువ్వు, చెడగొట్టింది నువ్వు, రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు, బూతులకు నిలయం చేసింది నువ్వు. ఏదో 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. ఇవాళ నీతి సూత్రాలు, నీతి వ్యాఖ్యలు నువ్వు వల్లిస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు?